గురించి మనం చదువుతున్నప్పుడు నాకు అనిపించిందండి, మీకు అనిపిస్తే మీరు కూడా అనండి. మీకు అనిపించిన అనకపోయినా అనకపోయినా ఓ లుక్ ఇవ్వండి. నాకు పిలాతు క్యారెక్టర్ చదువుతున్నప్పుడు నేను స్టార్టింగ్లో చాలా కాలం వరకు పిలాతు మీద ఒక సాఫ్ట్ కార్నర్ మనకు ఉందా లేదా? నాకు ఉందండి. నేను చదివినప్పుడు అరే మంచోడేరా, యేసు ప్రభు అందు చెప్పండి ఏ నేరం లేదన్నాడు రా, మంచోడేరా, చేతులు కడిగేసుకున్నాడు, ఈ నీతిమంతుడి జోలికి పోకూడదని చేతులు కడిగేసుకున్నాడు అన్న ఈ పాయింట్స్ చదువుతున్నప్పుడు ఆయన మీద ఒక సాఫ్ట్ వైబ్రేషన్ మనకు వచ్చిందా లేదా? ఎంతమందికి వచ్చింది? బాగా వినాలి. ఎంతమందికి? ఇంకా ఎలా అడుగుతున్నానని కొంతమంది చెయ్యొద్దు, ఎందుకంటే తెలివితేటలు ఇది అలాగే కాదంటాడని నాకు వచ్చింది. నిజంగా నాకు అనిపించింది పిలాతు మంచోడు అనిపించింది. కానీ మీరు హిస్టరీ చదవండి. పిలాతు అంటే ఎవరైతే ఇక్కడ పిలాతు ఉన్నాడో ఆ పిలాతు చరిత్ర మీరు చదవండి. పిలాతు చాలా నెటోరియస్ యాటిట్యూడ్ కలిగి స్ట్రాంగ్ లీడర్ అండి ఆయన. మీరు గమనించండి, హిస్టరీని చదవండి. పిలాతు యొక్క చరిత్రను చదువుతుంటే చాలా చాలా రుద్రుడైన లీడర్ ఆయన. కోపం ఎక్కువ, దేనికి సై అంటే సై అంటాడు, అంతే, దేనికి తగ్గడనమాట. అలా అంటోడు. అక్కడ వరకు ఎందుకు చరిత్ర చదువుతుంటే ఎన్నోసార్లు యూదుల ఆచారాలకి వ్యతిరేకమైన చట్టాలు చేసి వంట ఉండరు లేదా పండ్రా అన్నంత పొగరగలిగినోడు ఎవరు చెప్పండి? పిలాతు. అసలు సహించడు అన్నమాట. అరే యూదులకు అనేక మార్లు వ్యతిరేకంగా చట్టాలు చేశాడు, యూదులను అనేక సార్లు కొట్టాడు, యూదులను అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశాడు. ఎదురొచ్చినోడిని సిలువకు కూడా అప్పగించాడు. ఎందుకంటే ఆ రైట్స్ ఎవరికి ఉన్నాయండి? పిలాతుకు ఉన్నాయి. నచ్చిన జడ్జిమెంట్లు ఇవ్వచ్చు, నచ్చినట్టు వ్యవహరించవచ్చు. ఇలాంటి లీడర్షిప్ ఆయనకు ఉంది కనుక ఆయన చాలా స్ట్రాంగ్ లీడర్. ఇక్కడే బైబిల్ని అనుమానించారు బయట చరిత్రకారులు. కొంచెం బాగా వింటున్నారు అనుకుంటున్నాను నేను. బైబిల్ని, ఈయన క్యారెక్టర్ని చూసే బయటోళ్ళు బైబిల్ చదివినప్పుడు బైబిల్ని అనుమానించారు. ఎందుకు అనుమానించారు అంటే అరే ఇంత భయంకరమైన పిలాతుని సాఫ్ట్ కార్నర్లో బైబిల్ ఎందుకు ప్రజెంటేషన్ చేస్తుంది అంటే బైబిల్ని కిట్టించేశారా, మంచోడన్నట్టుగా రాస్తున్నారేంటి అని డౌట్ వచ్చింది. ఎవరి మీద? బైబిల్ రచనల మీద. మనకి ఎలా అనిపించిందో చరిత్రకారులు బైబిల్ చదివినప్పుడు వాళ్ళకి ఎలాగ అనిపించింది? ఎవరి గురించి? పిలాతు గురించి. సాఫ్ట్గా అన్నట్టు బయట చదువుతుంటే ఒకలాగా కనబడుతున్నాడు, బైబిల్లో చదువుతుంటే ఒకలాగా కనబడుతున్నాడు. బయటేమో ఆడు ప్రమాదకరమైన జాలేనట్టు కనబడుతున్నాడు, లోపలేమో కొంచెం జాలి హృదయం కలిగి యేసు ప్రభువు యందు ఏ నేరము లేదని అన్నట్టుగా అలాంటి స్టేట్మెంట్లు చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంది అండి? అందుకే బైబిల్ని డౌట్ఫుల్గా చూశారు, చరిత్రకారులు చూశారు. కానీ గుర్తుపెట్టండి, వాళ్ళు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సంథింగ్ ఏదో జరిగింది అక్కడ, మనం స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయడానికే సిలువ సన్నివేశాల చుట్టూ జరిగిన పాత్రలను మనం స్టడీ చేస్తున్నాం. ఏమైంది, ఏం జరిగింది, పిలాతు యొక్క ఆయన యొక్క బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తే చాలామంది చరిత్రకారులు అన్నట్టుగా లేడు. అక్కడ జాగ్రత్త చూస్తే ఆ రోజుల్లో పస్కా జరుగుతుంది. ఏం జరుగుతుంది? పస్కా టైమింగ్స్ అవి. ఆ పస్కా టైంలో పిలాతుని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారో ఒకసారి మీరు చూడండి. ఆ పదం ఎంత విచిత్రంగా ఉంటుందో ఒకసారి చూడండి. పిలాతు గూర్చి 27వ అధ్యాయం 11వ వచనం చూడండి. 27వ అధ్యాయం 11వ వచనం ఏంటట? ఎక్కడ నిలబెట్టారట? యేసును అధిపతి ఎదుట నిలిచెను. ఇంకో పదం ఉంది, నిలబెట్టి అన్నాను. మరి మోకంతేర్రా లేరు, ఎక్కడున్నారా? బయట ఉన్నారు. యేసు ప్రభుని ఎక్కడ నిలబెట్టారు? పిలాతు ముందు నిలబెట్టారు. పిలాతు ముందు. ఇదంతా సిలువ సన్నివేశం దగ్గర కాదు, లోపల దర్బార్లో జరుగుతుందన్నమాట. పిలాతు లోపల ప్యాలెస్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఒక మన బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, మనకి ఆఫీసులు ఉంటాయి. ఎక్కడైనా ఎవరైనా కలుద్దామంటే ఎక్కడ కలుద్దాం అంటాం? ఆఫీసులు. వాళ్ళకు కూడా ఆఫీసులు ఉంటాయి. ఎవరికి? పిలాతుకి, ఆ గవర్నర్స్కి, వీళ్ళందరికీ ఆఫీసులు ఉంటే వాళ్ళకి పర్సనల్గా ఇలాంటి తగువులు తీర్చడానికి, బహిరంగ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు అక్కడ మాట్లాడతారనమాట ఇంటర్నల్గా. అక్కడ తీసుకెళ్ళారు. వీళ్ళందరూ బయట నిలబడ్డారు. బయట ఎందుకు నిలబడ్డారో ఇదే టెక్స్ట్ని, ఇదే సందర్భాన్ని యోహాన్ రాశాడు. ఎంత బాగా రాశాడు చూడండి ఒకసారి, ఎంత బాగా కవర్ చేసిందో. సువార్త చరిత్రని చాలా బాగా కవర్ చేసిందండి. కవర్ చేయడం అంటే ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలేదు. చూద్దాం ఒకసారి. యోహాన్ సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. బయట ఉన్నవారి వద్దకు వచ్చి అంటే ఇప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు చెప్పండి? బయట ఉన్నారు. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? లోపల ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? బయట ఉన్నారు. బయట ఉన్నవారి వద్దకు, లోనకి. బయట అంటే ఎవరు బయటికి లోపలికి తిరుగుతున్నారండి? నిజానికి ఎవరు తిరగాలి చెప్పండి? ఎంత కేసు కట్టి తీసుకొచ్చి వీళ్ళు తిరగాలి, కానీ లోపల ఎవరు తిరుగుతున్నారండి అంటే వీళ్ళ మతం కోసం అవసరమైతే పెద్దలనైనా గుంజీలు తేలుతారు. అది ఆ సన్నిహితుడి సభ అంటే. ఆ పెద్దలను అడి తిప్పుతున్నాడు. ఆ లోపలికి వచ్చి ఒక మాట అడిగాడు. మాట్లాడుతూ 30వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. అందుకు వాళ్ళు అడుగుతున్నాడు, పిలాతు బయటకు వచ్చి ఉన్నవారి వద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అని.
నా దగ్గర పంపించేశారు కదా, మా ప్యాలెస్ లోపల పంపించేశారు. ఏంటి ఇతను నేరస్తుడు అనడానికి ఏ నేరం మోపుతున్నారంటే వీళ్ళకి ఎంత భయం లేని మాట్లాడుతున్నారు చూడండి. వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పారు. అంటే ఏమన్నారండి? యేసు ప్రభు వారిని దుర్మార్గుడు అన్నారు. వీడు దుర్మార్గుడు కాకపోతే నీ దగ్గర వరకు మేము తీసుకొస్తామా? లాజిక్ ఆలోచించండి సార్. మీకు ఎందుకు చెప్తున్నాం వినండి సార్. లాజిక్ ఆలోచించండి. వీడు దుర్మార్గుడు, యేసుప్రభు వారిని వీడు వాడు ఉమ్మేయడాలు ఎంతగా నలిపేశారు, ఆయన అంత నలిపేశారండి. లోపలికి వెళ్ళారు. దుర్మార్గుడు కానీ వీడిని మీకు అప్పగిస్తామంటే అప్పుడు పిలాతు అన్నాడు, మీరు అతను తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతను తీర్పు తీర్చడనగా యూదులు ఎవనికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదే. లేపేద్దాం, మేము ఎప్పుడో లేపేద్దాం, కాకపోతే పవర్ లేదనే చెప్పండి నీ దగ్గర తీసుకొచ్చి. అంటే చంపేస్తారు, కానీ ఇంతకు చంపకుండా ఉన్నారంటే ఏదో అయిపోద్దన్న భయంతో ఉన్నారు చాలామంది. అప్పుడప్పుడు మనం పళ్ళు బిగించేసి రకరకాలుగా చంపేస్తాను ఆదావా అంట చూస్తా అంటే చంపేస్తావు, కానీ ఇంతకు చంపకుండా ఉన్నావు, పోలీసులు వచ్చి తీసిపోతారేమో ఉన్నావు, లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు, చంపేస్తావు. అంటే చంపేయడానికి రెడీ. అప్పుడప్పుడు మన కోపం వచ్చేది కానీ కోర్టు చచ్చిపోతాయి అదవా అంట చూసారా. మరి కొట్టిపోయావా, ఎందుకు ఆపేసుకున్నావు? సెక్షన్లు గుర్తొస్తుంది ఇక్కడికి. గమనించండి, చంపుతారంటే చంపేద్దరు వాళ్ళు ఎందుకు ఆగిపోయారంటే కేసు అవుతుందేమో అని ఆగిపోయారు, ప్రమాదం జరుగుతుందేమో అని ఆగిపోయారు. సరే మీ ధర్మశాస్త్రం ప్రకారం చేయండి అంటే, అసలు సార్ ధర్మశాస్త్ర సంబంధంగా మేము తేల్చేయాలనుకుంటే తేల్చేద్దాం, మళ్ళీ మీ గవర్నమెంట్ తలపోటు ఎంక్వైరీలు ఇవన్నీ మాకు ప్రాబ్లం వచ్చి అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాం. అయినా ఒక మాట అంటున్నాను సార్, ఎంత నేరస్తుడు కాకపోతే మీ దగ్గరికి తీసుకొస్తాను సార్ అని అన్నారు. ఏం చెప్పుంటారండి? ఇక్కడ లేదండి ఆ మాట. ఏం చెప్పుంటారు చెప్పిన దాని కొనసాగింపు ఏం చెప్పారంటే ఇక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారు ఎక్కడ చెప్పిన లూకా గారు కవర్ చేస్తారు. ఎక్కడ? లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. త్వరగా ముగించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూడండి. అంతటా వారందరూ లేచి అతన్ని పిలాతు నద్దకు తీసుకుని వచ్చి, ఇతడు మా జనములను తిరగబడ ప్రేరేపించుచున్నాడు, అంతుకు దుర్మార్గుడు. 2వ పాయింట్, కైసరికి గవర్నమెంట్ కి పన్నివ్వద్దని తానే క్రీస్తని ఒక రాజునని చెప్పగా మేము చెప్పండి. గవర్నమెంట్ సీరియస్ అవ్వాలంటే ఏ పాయింట్స్ ఉంటే సీరియస్ అవుద్ది? ఒకటి, ట్యాక్స్ కట్టొద్దంటే సీరియస్ అవుద్ది. రెండో చెప్పండి, కైసరికి మరొక కైసరుగా నిలబడుతున్నాడు అన్నప్పుడు సీరియస్ అవుతుంది. మా ధర్మశాస్త్రం ప్రకారం ఇతడు దేవుడు కుమారుడు మేఘాల మీద వస్తున్నాడంటే దేవుడిని నమ్మనోడికి ఎలా అనిపిస్తుందండి? అరే మేఘాల మీద రాకపోతే మేఘాలు తగ్గిపోయి వద్దరు, మాకు ఎందుకు ఈ గొడవలని అంటారనరా. మనకి సీరియస్, వాళ్ళకి మతాన్ని నమ్ముతున్నారు కనుక పెద్దలమైన మనకి సీరియస్ పాయింట్, బైబిల్ నమ్ముతున్నాం కనుక. అదే అలా సీరియస్ పాయింట్ కాదు, ఎందుకంటే వాళ్ళు బైబిల్ నమ్ముడు. మేఘాల మీద కాకపోతే నడుసు వస్తాడు రా, లేదా గాల్లో వస్తాడు, దీనికోసం చంపేస్తారా అని అడుగుతాడు. ఆ పాయింట్ చెప్తే ఆయన చంపరని వాళ్ళు ఎంత తెలివైన చూడండి. ఆ పాయింట్ చెప్తే చంపరని. ఏ పాయింట్ చెప్తున్నారు తెలుసా? గవర్నమెంట్కి వ్యతిరేకతను మాబ్ ఫామ్ చేస్తున్నాడు, మాబ్ కడుతున్నాడు, మాకు తెలుసు. మాబ్ జన సమూహాన్ని ఫామ్ చేస్తున్నాడు, రాస్తారోకులకి రెడీగా ఉన్నాడు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా రేపుతున్నాడు. ఇప్పటికే మీ రోమ ప్రభుత్వం మీద ఎంతమంది విప్లవకారులు లేచి కూర్చున్నారు. ఎంతో మంది అపోస్తుల గారిని చదువుతున్నప్పుడు మనకు ఒక మాట కనిపిస్తుంది. ఇదిగో 800 మందిని పోగేసుకుని రోమ ప్రభుత్వం మీద తిరగబడిన వాడు ఇతడేనా అని ఒక కామెంట్ ఉంటుంది. అంటే అప్పటికే గవర్నమెంట్ మీదకి వందల వేల మంది టీమ్స్ గా ఫామ్ అవుతున్నారు రోమా గవర్నమెంట్ ని కొట్టాలని. ఇప్పుడు గవర్నమెంట్ ని కొట్టాలని ఇలాంటి టీమ్స్ ఫామ్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటే చెప్పండి, ఆదిలోనే వీళ్ళని తొంగలో తొక్కేయాలనుకుంటుందా అనుకోదా? అందుకే ఆ పాయింట్ చెప్తున్నారు. ఏమనంటే, అయ్యా మీరు ఇలాగ వదిలేస్తే మీ గవర్నమెంట్ కుప్పకూలు చేస్తారు, ఇలాగ వదిలేస్తే నాశనం అయిపోద్ది. అతడు మాట చెప్పుకుంటున్నాడు, క్రీస్తు అంటే మీకు అర్థమవుతుందో లేదో, క్రీస్తు అంటే నేను కొత్త రాజునని చెప్పుకుంటున్నాడు అన్నారు. నేను అడుగుతున్నానండి, క్రీస్తు అంటే రాజా కాదా, అభిషక్తులే కాదా? అలా నిజమే చెప్తున్నారు, కాకపోతే చిన్న మెలుందన్నమాట. ఎప్పుడు అలాగుంటాయి సాక్ష్యాలు గుర్తుపెట్టుకుని. నిజమే చెప్తారు, చిన్న ముడి ఉంటుంది, ఆ ముడి తెగకపోతే మన గురి అయిపోతుంది. కోర్టులో చెప్తారు కదా, అంతా చూసినట్టే చెప్తారు, చక్కగా చెప్తారు, అలా చెప్తారు, నిజమే అనిపిస్తుంది. కానీ చిన్న ముడి ఉంటుంది, ఆ చిన్న ముడి దేవాలయం లేపుతానన్నది నిజమే, అబద్ధ సాక్ష్యం. దానికి బైబిల్ ఏమంది? అది అబద్ధ సాక్ష్యం. యేసు ప్రభు దేవాలయం లేపుతుంది అన్నది నిజమే, కానీ దాని బైబిల్ ఏమంది? అది అబద్ధ సాక్ష్యం. ఎందుకు అబద్ధ సాక్ష్యం? చిన్న ముడి ఉంది, అక్కడ ముడి ఏంటంటే ఆయన లేపుతానన్నది ఈ దేవాలయం కాదు. మరి చెప్పండి, చూసారా మీరు అక్కడ ఆ పాయింట్. అంటే నిజం ఎప్పుడు బాగుంటుంది, సాక్ష్యం ఎలా ఉంటుందంటే సగం నిజం చెప్పండి, సగం అబద్ధం. ముళ్ళు మనం ఏమనుకుంటామంటే జడ్జిలు ఊరికే జడ్జిలు అయిపోరండి. గుర్తుపెట్టుకోండి, నీకు నాకు జడ్జిమెంట్లు అయితే చాలామంది గురేస్తాం. భారతదేశంలో లేని ఊర్లు
రాజమండ్రి నుంచి పడిపోతే పడపడ జడ్జిలు ఊరకే ఎవరు వీడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, అందుకే టైమింగ్స్ తరుగుతారు, దిక్కులు అడుగుతారు, నోటీస్ తరుగుతారు. వీడు చెప్తున్నప్పుడు నీకెవరు చెప్పారని అడుగుతారు, నీకు వాళ్ళు చెప్పారని నీకెలా తెలుసు అని అడుగుతారు, నువ్వెలా చెప్పగలవో వాళ్ళకి ఎవరు చెప్పారు, సీన్లో ఉన్నారు, ఇవన్నీ అడుగుతారు. కొన్నిసార్లు వీళ్ళు చెప్పిన సాక్ష్యం చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్ స్తంభాలు ఉంటాయి చూస్తారా, స్తంభాలు మనకి ఫోల్ చేస్తారు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుని నేర ప్రవృత్తిని డెవలప్ చేసుకోకండి. ఒకటి చెప్తూ అర్థమవుతుంది, ఎలా అడుగుతారు అయితే ఇలా జాతక ఫీవర్ అయిపోవాలనుకోకండి. నీకు ఒకటి చెప్తూ ఉండాలి. ఈ ఫోల్కి 50 మీటర్లు ఉంటుంది, 50 అడుగులు ఉంటుంది. ఫోల్కి కరెంట్ ఫోల్ ఉంటుంది, 50 అడుగులు ఉంటుంది. ఎన్ని ఫోన్లు అవతల జరిగిందిరా, నేను అదే ఎంత దూరంలో జరిగిందిరా వ్యవహారం అని అడిగినప్పుడు వీడు ఏదో చెప్పేస్తాడు, ఇంత దూరంలో జరిగిందని. నిజమైతే కరెక్ట్గా చెప్తారండి, ఇక్కడ నుంచి ఇంత దూరంలో జరిగిందని. ఆ నేరం జరిగినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆఫీసులో ఎన్ని స్తంభాలు ఉన్నాయో కొలుస్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా వీడు ఫేక్ గాడని అంచనా వేస్తాడు. స్టడీ చేస్తారంటే సీన్లో స్తంభాలు లెక్కెడతారు, నువ్వు ఏ దిక్కులో ఉన్నావో చూస్తారు, అన్నీ అడుగుతారు. ఇవన్నీ లెక్కల్లో తీసుకుని ఆఫీసర్ ఆర్గ్యుమెంట్ ఏంటి, అపోజిషన్ ఆర్గ్యుమెంట్ ఏంటి, లీగల్ ఆర్గ్యుమెంట్లు ఏంటి అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు జడ్జిమెంట్. ఈ దొంగ ఎదలు అందరూ కలిసి ఏం చేస్తున్నారండి, నిజం చెప్పినట్టే చెప్తున్నారు, కానీ కొంచెం ముడుందా. ముడి ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ కట్టద్దా, ఎక్కడైనా ఎస్ప్రో ట్యాక్స్ కట్టద్దని. క్రీస్తు అని చెప్పుకున్నది నిజమే, రాజునని చెప్పుకున్నది నిజమే, రాజ్యం ఉందని చెప్పుకున్నది నిజమే, అన్నీ నిజమే. చిన్న ముడి అంటే చెప్పిన ట్యాక్స్ కట్ట అన్నాడండి ఎక్కడైనా. ఇదంతా బాగానే రాజు ఇప్పుడు ఇది మైండ్లో పెట్టేసుకున్నాడు. ఎవరు? పిలాతు మైండ్లో పెట్టుకుని వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమని క్వశ్చన్ చేస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారిని. ఒకసారి మళ్ళీ అక్కడికి రండి, ఒకసారి అదే యోహాను సువార్త 18వ అధ్యాయం, 34వ వచనమా, 18వ అధ్యాయం 33వ వచనం. పిలాతు తిరిగి, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, ఇద్దరు నా గూర్చి నీతో చెప్పురా. ఏమని అడిగాడండి? నువ్వు రాజువా అని అడిగి. ఎందుకు అడిగి ఉంటాడు చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమైపోతాయి. ముఖ్యాంశాలు మరి చెప్పమంటారా? చెప్పండి మరి. ఎందుకు పిలాతు నువ్వు రాజు అని ఎందుకు అడిగాడు? ఈయనెక్కడ వదిలి బయటికి వెళ్ళి వచ్చాడుగా, ఈయనెక్కడ పెట్టి బయటికి వెళ్ళి వచ్చాడుగా, ఒంటరిగా పంపించారు, ఇక్కడ ఉండు వస్తా అని చెప్పి బయటికి వెళ్ళాడుగా. బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి బయట ఏం చెప్పారు? కింగ్ అని చెప్పుకుంటున్నాడు సార్, ట్యాక్స్ వద్దంటున్నాడు సార్, ఆడు మాబు ఫామ్ చేస్తున్నాడు సార్, దుర్మార్గుడు సార్, గవర్నమెంట్ని చక్కగా చూసే మీ ఉత్తమ గవర్నమెంట్ మాకు లేకుండా చేసేలా ఉన్నాడు సార్ అని ఇదంతా ఎక్కించేశారు. ఎవరికి? పిలాతుకి. ఇప్పుడు లోపలికి వచ్చినట్టు ఇదంతా సబ్జెక్ట్ లోపల పెట్టుకున్నాడు. సింగిల్గా వచ్చి అడిగాడు, నువ్వు కింగ్వా అన్నాడు. అప్పుడు యేసుప్రభువు ఎవరు ఇంకా తెలివైనాడు, దేవుడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వే చెబుతున్నావా, నీకు ఎవడైనా చెప్పాడా అన్నాడు. ఈడే పెద్ద జడ్జి అంటే ఆయనకి జడ్జి. ఆయన అడుగుతున్నాడు, నువ్వే చెప్తున్నావా, నీకు ఎవరైనా చెప్పారా? ఆయన ఒక విషయం అడుగుతున్నాను. అందుకు పిలాతు, నేను యూదున్నా ఏమి, నేను కింగ్ అని ఒప్పుకోవడానికి చెప్పారయ్యా అంటే ఆన్సర్ ఇచ్చాడు అనమాట. నేను యూదున్నా ఏమి, కింగ్ అని ఒప్పుకోవడానికి చెప్పారు. అడుగుతున్నాను, ఆరోపణలు నీ మీద ఆరోపింపబడుతున్నాయి, ఆరోపణలు చెప్పు. అడ్మిట్ అవుతున్నావా, ఒప్పుకుంటున్నావా, అడ్మిట్ అవుతావా? రాజు అని అంటున్నారు, అడ్మిట్ అవుతావా అని అడిగారు. అప్పుడు అన్నాడు ఆయన, నీకు విషయం చెప్పాలని ఆయన చెప్తూ, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాటం చేతురు. ఇప్పుడు చెప్పండి, వాడు అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడులే చెప్పండి. మీరు అనుకున్నట్టే మీ గవర్నమెంట్ని నేను పడగొట్టాలన్న థాట్సే నాకు ఉండుంటే నా అరెస్ట్ జరిగే సమయానికి పబ్లిక్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావాలి. వచ్చిందా? నా కొరకు ప్రాణాలు పెడతానన్నాడు. ఒక్కళ్ళేడు నా దగ్గర చూడు. పేతురు లేడు, యోహాన్ లేడు, యాకోబు లేడు, ఒక్కళ్ళేడు చూడు. నేను రాజుగానే ప్రకటించుకుని ఉంటే ఇప్పటికే నేను చాలా టీములు ఫామ్ చేద్దును. ఒకవేళ మీరు అనుకున్నట్టే గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను టీం ఫామ్ చేస్తే ఇప్పటికి నా మీద దెబ్బడక ముందే, ప్రధాన యాజకుని ఇంటి ముందుకు రాకముందే నా సైనికులు లేదా నా దాసులు ఏం చేద్దరు చెప్పండి, ఫైట్ చేద్దరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీరు అనుకున్న రాజ్యాలు కట్టడానికి రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలా అర్థమవుతున్నానో, మీకు ఎవరు ఎలా చెప్తున్నారు నాకు తెలియదు, కానీ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, నేను ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. అయితే అప్పుడు అన్నాడు మళ్ళీ, మరి నువ్వు రాజు అంటున్నారు. 37వ వచనం. అందుకు పిలాతు, మరి రాజు అంటే మళ్ళీ క్వశ్చన్, ఓకే లాజిక్ బాగా చెప్పావు, నీకు ఎవరు టీం లేదంటున్నావు, మరి నువ్వు రాజు అంటే దాన్ని క్లైమ్ చేసుకుంటున్నావుగా, రాజు అని అంటే ఎస్ ఐఎమ్ కింగ్. ఏ విషయంలో చెప్పిన? సత్యమును స్థాపించడానికి వచ్చిన రాజు. సత్యము స్థాపించడానికి వచ్చిన రాజ్యము, నాకు రాజ్యం ఉందే కానీ ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. నాకు ఒక ధ్యానం ఉంది, నాకు ఒక గురి ఉంది,
నేను ఎందుకు పుట్టానంటే నీ మీద జెండా ఎగరేయడానికో, వాడి మీద జెండా ఎగరేయడానికో, వీడికి వ్యతిరేకంగా నేనేదో చేద్దామనో, నేను పేరు ప్రఖ్యాతల కొరకు నేను పుట్టలేదు. నేను ఎందుకు పుట్టానంటే సత్యము గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. సత్య స్థాపనకై వచ్చాను. సత్యం కొరకు జీవించడానికి వచ్చాను. సత్యం తరపున రెఫరెన్స్గా నేను నిలబడ్డాను. నా రాజ్యం మీరు అనుకున్నాను, నా వలన మీ గవర్నమెంట్కి ఏ ప్రాబ్లం లేదు. తెలివైనడు కనుక, జడ్జి స్థాయిలో ఉన్నాడు కనుక, విషయం చెప్పకుండానే వివరించకుండానే అర్థమైపోయింది కనుక అతడు ఈ మాట విని, అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. మీరు రాజు అన్నారు, ఆయనకి ఈ లోక సంబంధమైన రాజ్యాలు లేవు. దుర్మార్గుడు అంటున్నారు, నాకేమీ కనబడట్లేదు. మీకు కనబడుతుండదు, నాకు కనబడదు. మీరు చూస్తుండదు, నేను చూడలేక. బయటకు వచ్చాడంటే అధికారి లోపల తిరుగుతున్నాడు, బయటకు తిరుగుతున్నాడు, లోపల తిరుగుతున్నాడు, బయటకు తిరుగుతున్నాడు, లోపల తిరుగుతున్నాడు. ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, 38కి 39కి గ్యాప్ ఉంది చూసారా, అది అలానే జ్ఞాపకం పెట్టుకోండి. ఆ గ్యాప్ని జ్ఞాపకం పెట్టుకోండి, పై వారాల్లో మనకు ఉపయోగపడుతుంది. ఆ గ్యాప్లోనే ఏ రోజు ఆ రాత్రి పగళ్ళు ఎన్నిసార్లు యేసుప్రభుని కూర్చోబెట్టి, నిలబెట్టి, లేపి అక్కడ పంపించే. ఈ మాట నేను అనలేకపోతున్నాను, కానీ తప్పదు, మీకు ఆ బాధ అర్థం అవ్వాలని అన్నాను. కుక్కకి గొలుసులేసి పిచ్చి కుక్కని ఎలాగైతే ఈడేదా తిప్పేస్తారో, ఆ వీధులంట పలుమార్లు ప్రభుని తిప్పేశారు. అక్కడ తిప్పారు, ఎక్కడ తిప్పారు, అక్కడ తిప్పారు. ఆడెళ్ళి రకరకాల అంటున్నాడు. ఆడు నవ్వుతున్నాడు, ఆడు ఎదవాడు, ఆడ పనికి మన ఎదవాడు నవ్వుతున్నాడు. ఏ రోజు సృష్టికర్త మానవ ఆకారం ఇళ్ళలోకి వస్తే వాడిని నవ్వడం ఏంటంటే వాళ్ళకి ఏం రైట్ ఉందండి? యేసుప్రభు యేసుప్రభు మాట అంటాడు, ఫిలాతు నీకు మాట చెప్తాడు, పైనుంచి అధికారం ఉంటే తప్ప నా మీద ఎక్కడ వాళ్ళది నువ్వు రాసి పెట్టుకో. ఎప్పుడు ఏం చేయలేడు. నా తండ్రి కోరిన దాని ప్రకారం నేను పోతున్నాను. మీరు ఎవర్రా నన్ను ఏం చేయలేదు. కింద ఒక విచిత్రమైన సన్నివేశం చదువుతుంది 19వ అధ్యాయం. అది జ్ఞాపకం పెట్టుకోండి, మనకు వచ్చే వారం ఉపయోగపడుతుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. 19వ అధ్యాయం. ఆయనను కొరడాలతో కొట్టించను, సైనికులు ముండ్లతో కిరీటము. మీరు ఒకసారి ఇమేజేషన్ చేసుకోండి, ఒకసారి మీరు ఆ వ్యూలోకి రండి. అప్పటికి 5 సార్లు జడ్జిమెంట్ జరిగిపోయిందండి. 5 సార్లు. ఎన్నిసార్లు? 5 సార్లు జడ్జిమెంట్ చేశారంటే ఈ కొరడాలతో కొట్టే సమయానికి అప్పటికి 5 సార్లు జడ్జిమెంట్ అయిపోయింది. ఎక్కడైపోయింది 5 సార్లు జడ్జిమెంట్? ఒకసారి అలానే ఉంచండి. ఒకసారి వెనక్కి 2 సందర్భం లూకా గారు డీటెయిల్గా ఇచ్చారు ఆ జడ్జిమెంట్లు. ఒక్కసారి లూకాసు సువార్త రండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 4వ వచనం చూడండి. పిలాతు ప్రధాన యాజకులతోనూ ఒక్కటైనా కనబడలేదు. 2వ జడ్జిమెంట్. 3వ జడ్జిమెంట్ అక్కడ ఉంటుంది చూడండి. ఏ రోజు కూడా కనబడలేదు. ఇది 3వ జడ్జిమెంట్. ఇది నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం వీలైతే. అప్పటికి ఎన్ని జడ్జిమెంట్లు అయిపోయాయండి. ఈయన నేరస్తుడు కాదు, ఈ నేరాలు ఏవి ప్రూవ్ చేయబడవు. ఇవన్నీ ఆరోపింపబడిన ఆర్గ్యుమెంట్లు మాత్రమే, ఏవి నిజాలు కాదని అప్పటికే 3 సార్లు జడ్జిమెంట్ ఇచ్చారు. మరలా జడ్జిమెంట్ ఇస్తున్నారు చూడండి 3 సార్లు. ఇక్కడ మరలా 22వ వచనంలో 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అతని యందు మరణానికి తగినది ఏ నేరం కనబడి అప్పటికి 4 జడ్జిమెంట్లు అయిపోయాయండి. అప్పటికి ఇంకో పై వచ్చిన మీరు చూడండి, ఏ రోజు దగ్గరికి వెళ్ళేసరికి ఒక జడ్జిమెంట్ అయిపోయింది. సుమారు 5 సార్లు ఏమని జడ్జిమెంట్ వచ్చింది చెప్పండి? ఈయన యందు ఏ తప్పు లేనోడిని అన్యాయంగా కొరడాలతో కొట్టడానికి పని చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవడండి పిలాతు మంచోడని? ఎవడండి సిలువ త్యాగంలో పిలాతుకి సంబంధం లేదన్నదే? ఎవడండి ఈ క్రైమ్ స్టోరీలో వాడు అక్యూజ్డ్ కాదన్నది? ఎవరు చెప్పండి? ఇది పిలాతుకి ఏ సంబంధం లేదని ఎలా అనగలరు? నువ్వు అనేక సార్లు యూదుల చట్టాలను ఎదిరించి నిలబడ్డావే, అప్పుడు నిలబడినప్పుడు ఇప్పుడు ఎందుకు నిలబడలేకపోయావు? అనేక సార్లు నీకు నచ్చిన జడ్జిమెంట్లు యూదులకు వ్యతిరేకంగా ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మీ ఆవిడ చెప్పింది ఇంట్లో ఆ నీతిమంతుని జోలికి పోవద్దని. నీకు ఇన్ని తెలిసినా నువ్వెందుకు అప్పగించావు? నేను నచ్చినట్టు చేసుకున్నాను. ఎంత రెక్లెస్ అండి. పిలాతుని చూస్తే ఎవరెవరు కనబడతారండి నాకు తెలియదు, కానీ పిలాతులో మన లక్షణాలన్నీ కనబడతాయి. మీరు జాగ్రత్తగా చూడండి. పిలాతులో మన లక్షణాలన్నీ కనబడతాయి. తీసుకొచ్చారు 19వ అధ్యాయంలో. చూద్దాం ఒకసారి 19వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడడం ముగించేద్దాం. 19వ అధ్యాయంలో మొదటి వచనం నుండి, యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను, సైనికులు ముండ్లతో కిరీటము అల్లి. ఒకసారి మీరు ఊహించుకోండి, కామనగా చదివేస్తున్న పదాలేమో. వారు కొరడాలతో కొట్టారంటే చరిత్ర చెబుతుంది ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఆ కొరడాలతో కొడుతున్న ఆ బాధని మనం భరించలేము, ఆ కొరడాలని మనం ఊహించలేము, ఆ కొరడాలని మనం కనీసం అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే
మీకు వచనం స్ట్రైక్ అవ్వాలి. యెషయా గ్రంథం తీయద్దు, 53వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదన్న వచనం ఎందుకు రాశారు చెప్పిన ప్రవక్త? ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదన్న వచనం ఎందుకు రాశారంటే మీరు గమనించండి, ఆ కొరడా దెబ్బలకి చర్మం ముక్కలుగా లేసిపోద్దండి. అలాంటి కొరడాలండి అవి. జడలు కలుగుతారు. జంతువుల ఎముకలు నా కొరడా మధ్యలో పెడతారు. అది ఇలా కొట్టినప్పుడు అది లాక్కుని శర్మను అలా లాక్కుంటూ వస్తుంది. యూదుల చరిత్రకారుడు ఇలా రాశాడు, ఆ కొరడా దెబ్బలకు యేసుప్రభు కట లోపల ఉన్న ఎముకలు బయటకు కనబడిపోయాయి. నేను మళ్ళీ అంటున్నాను, ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే. బిగినింగే, సిలువ కాదు. కొరడాలతో కొట్టారు, చేసింది సరిపోలేదండి. వీళ్ళు ఎంత టార్చర్ పెట్టారండి ఆయన్ని. ముళ్ళన్నీ పెద్ద పెద్ద ముళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఆ ముళ్ళన్నీ ఏరుకుని వచ్చి, ఆ ముళ్ళుకి పెద్ద ముళ్ళ కిరీటం ఏరుకుని వచ్చి దాన్ని ఒక కిరీటం చేసి అది ఇలా వేసి ఆ ముళ్ళు అలా నొక్కేశారంటే ఒకసారి మీరు ఊహించుకోండి, ఎలా ఎంత గట్టిగా నొక్కేసి అలా అంటున్నారట, యూదుల రాజా శుభము, ఇంగ్లీష్లో గుడ్ లక్ అనూసారట. మొఖం మీద ఉమ్మూసారట, కొరడాలతో కొట్టారట, ముళ్ళు ఇలా దగ్గర కూర్చేసి ఇంకా చేసింది సరిపోలేదని ఇలా లాగబెట్టి కొట్టి గుడ్ లక్, నెక్స్ట్ అసలు ప్రోగ్రాం ఉంది నీకు అన్నారట. సిలువకి బిగినింగ్లోనే ఆయన చాలా ఎడిపించేశారండి. ఆయన ఉమ్మేశాడు. ఆడెవడో పనికి మళ్ళీ వచ్చాడు. శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి. అక్కడ ఉంది చూడండి 3వ వచనంలో, శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి. ఇంకా కిందికి రాస్తున్నాడు, పిలాతు మరలా ఎలుపులకు వచ్చి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషము నాకు కనబడలేదు. ఏమంటున్నాడండి? పిలాతు బయటికి తీసుకొచ్చి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషం. ఒక ఇమేజ్ చూడండి. పిలాతుకి ఒక థాట్ ఉంది, అక్కడ ఒక థాట్ ఉంది. కొరడాలతో ఎంత కొట్టి చూడు ఆ ఇమేజ్, ఆ రక్తపు ముద్దకున్న యేసుక్రీస్తు వారి ఇమేజ్ ఒకసారి చూడండి, ఎంత దారుణంగా. మెల్ గిబ్సన్ కొంతవరకు ఊహించి తీసిన సినిమా మీద ఊహ మాత్రమే, ఇంకా రియల్ ఎలా ఉంటుందో వీలైతే ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడండి, మళ్ళీ చూడండి, ఆ ఇమేజ్ చేయండి. ఆ ఇమేజ్ మీరు జాతకం రండి. యెషయా గ్రంథం మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ అదిగో చూడండి, రక్తపు ముద్ద అయిపోయాడని యెషయా గ్రంథంలో రాసింది అదేనండి. సొగసైనను స్వరూపమైన లేదు, ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు. అది ఏదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి. ఆ గోని బట్ట కట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చేతులు కట్టారు, తీసుకొచ్చారు, నిలబెట్టి ఇలా అంటున్నారు. ప్రభు చూపిస్తూ, ఇతనంత నాకు ఏ నేరం లేదన్నారు. ఏం చెప్పారు చెప్పండి? వాళ్ళకి సరిపోలేదు ఆ బాధాలకి. ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా చెప్పిన రక్తపు ముద్దగా చూపించిన తర్వాత ఫిలాతు ఫీలింగ్ ఇది. ఏమన్నాడంటే, ఇంత ఎలా చూసైనా సరే జాలి పడతారేమో అనుకున్నారండి. ఇలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది, ఇక వదిలేయండి, ఇక్కడి నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు. ఇంత జరిగే కూడా ఏమన్నారు తెలుసా? మాకు సరిపోదు, మాకు ఆ దెబ్బలు సరిపోవు, మాకు ఇవేమి సరిపోవు, మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది. ఆ పగ ఏంటంటే సిలువేము. సిలువకు బిగినింగ్లోనే ఎంత నలిపేశారో చూడండి. సిలువేమే అని గట్టిగా సార్ నడుతుంది. ఈ సిలువ ఏమన్నది ఎవడండి నేను అడుగుతున్నాను, ఎవరండి? ప్రజలను ఉంది అక్కడ. ఎవరా ప్రజలు? రొట్టెలు తిన్నోళ్ళు. ఎవరా ప్రజలు? స్వస్థతలు పొందిన ఎవడండి? ఆయన దుర్మార్గుడు అంటున్నది. ఆయన చేతి నీళ్ళు మా చేతి నీళ్ళు తాగు. ఎవరండి ఆయన అంతగా ఏడిపిస్తున్నది? చెప్పండి. జాలి, దయ. పిలాతు అనుకున్నాడు ఇలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు, కానీ వాళ్ళు అన్నారు చావాల్సిందే, ఆ మనిషి ప్రాణం పోతే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. పిలాతు ఏమి చేయలేకప్పుడు అన్నాడు, ప్రశ్నలు అడిగాడు. లోపలికి వెళ్ళి 27వ అధ్యాయంలో మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నిసార్లు చెప్పిన ఆయన మౌనం వహిస్తున్నాడు. ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు చూడండి. ముళ్ళ కిరీటం ఓదరంగ వస్త్రంలో ధరించిన వాడే యేసు నిలుపులకు రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూసి సిలువ వేయమని కేకలేసరి. ఆ మత్తయి సువార్తలు ఉంది, సిలువ వేయమని నడిచింది. ప్రజలు అరిసారు. ఆశ్చర్యకరమైన సంగతి చెప్తున్నా, బైబిల్లో రాయబడిన మాట, వారి కేకలే చెప్పండి గెలిచే. రైట్, 5 సార్లు నిర్దోష జడ్జిమెంట్ వచ్చింది. 5 సార్లు నిర్దోష జడ్జిమెంట్ వచ్చిన చివరికి ఏం గెలిచాయి చెప్పండి? ఆ నోరే గెలిచింది, ఆ కేకలే గెలిచాయి, చంపేస్తారు. మనకు రాయబడిన మరో పదం ఏంటో చెప్పండి. ఆ రోజు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజు వా? ఎస్, నేను రాజునే. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎస్ ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్లో ఆయన కింగ్ నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా? అనలేమా? ఎందుకు చెప్పనా? మన దృష్టిలో, మన హృదయంలో యేసుప్రభు రాజు కదా. ఎవరు రాజు చెప్పండి? మనకు మనమే రాజులు, మనకు మనమే ప్రధానమంత్రులు.
మనకు మనమే. ఎందుకంటే ఆయన రాజుగా ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నువ్వు సిలువేసుకోవాలి. యేసుప్రభుని వెంబడిస్తానంటున్నావు కానీ నీకు అన్ని పిలాతు లక్షణాలే. పిలాతు అన్నాడు, నువ్వు రాజు అని అడిగాడు. ఎస్, నేను రాజుని. మరో ప్రశ్న అడిగాడు, నిన్నో మాట అడగాలి, నాకు విడిపించే అవకాశం ఉంది, నువ్వు ఒప్పుకుంటే నేను విడిపిస్తాను. నిన్నో ప్రశ్న అడుగుతున్నాను, నేను విడిపిస్తాను, నాతో మాట్లాడవా అన్నాడు. మాట్లాడిన కానీ ఒక మాట చెప్తాను, నా తండ్రి పర్మిషన్ ఇస్తే తప్ప ఎవడో నన్ను ఏం చేయలేవు, నువ్వు కూడా ఏం చేయలేవు. నీకు ఇదే నేను చెప్తాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. మీరు చేయాలనుకున్నది త్వరగా చేసేయండి, చేయాలనుకుంటే త్వరగా చేసేయండి. పిలాతుని అడిగింది నేను ముగించేస్తున్నాను త్వరగా. పిలాతు ఎన్ని ప్రశ్నలు అడిగాడు తెలుసా? సత్యం అంటే ఏంటని అడిగాడు. పిలాతు ఏమడిగాడు తెలుసా? నువ్వు రాజువా అని అడిగాడు. పిలాతు ఏమన్నాడు తెలుసా? నాకు పవర్ ఉందో తెలుసా అని అడిగాడు. 3 ప్రశ్నలు అడిగాడు. ఆ 3 ప్రశ్నల్లో నువ్వు నేను కనబడతాం. మీరు చూడండి, నువ్వు రాజువా అని అడిగాడు. అతగాడికి రాజు అని తెలియదు, నీకు యేసుప్రభు రాజు అని తెలుసు. అయినా నువ్వు ఆయన ఎక్కడ నిలబెడతావు చెప్పు? నీ గుమ్మం బయట నీ హృదయం వెలుపులే నిలబెడతావు. అడిగాడు, ఏమని తెలుసా? సత్యం అంటే అని అడిగాడు. 38వ వచనంలో సత్యం అంటే అని అడిగాడు. మీరు గమనించండి, సత్యం అంటే అని అడిగాడు. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేశాడా? ఈరోజు నేను అడుగుతున్నాను, సత్యం వినబడుతున్నాను అడుగుతున్నాను, సత్యం వినాలన్న మనసు, నేర్చుకోవాలన్న మనసు నీకు ఉందా? నువ్వు పిలాతు గడువు కాదా చెప్పు. వాడు సత్యం అంటే జస్ట్ క్వశ్చన్ రేజ్ చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు సత్యం వినబడుతున్నప్పుడు ఆ సత్యం వెలకోరుతుంది, నువ్వు ఇవ్వగలవా? ఆ సత్యం నీ సమయాన్ని వెలకొడుతుంది, నీ జ్ఞానాన్ని వెలకొడుతుంది, నువ్వు చెప్పుకునే ప్రతి విషయాన్ని వెలకొడుతుంది, వెనకాల రమ్మంటుంది, త్యాగం చేయమంటుంది. ఆ సత్యం ఇలా అంటుంది. ఏమని తెలుసా? సత్యము అంటే అడిగిన వాడికి ప్రతి ఒక్కటి చెప్తుంది. సత్యం ఏమని చెప్పిందంటే నువ్వు పాపివి అని చెప్తుంది. ఆ సత్యం చెబుతున్నది ఒప్పుకుంటావా? నీ స్వనీతి వలన నీకు నీతి లేదని సత్యం చెప్తుంది, ఒప్పుకుంటావా? నువ్వు నిలబడగలవా? ఆశీర్వాదకరంగా ఉండగలవా? నీ నీతిని, నీ కొరకు, దేవుడి కొరకు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నీ పరుగు, నీ ఆకలి, నీ కోరిక, నీ దాహం, చివరికి నువ్వు మరణించే మరణం కూడా ఇదిగో దేవుడి కొరకని సత్యం కోరుతుంది. ఆ సత్యం నువ్వు వినగలవా? పిలాతుగాడు సత్యం అంటే ఏంటని ఎలాగైతే అడిగేసి పక్కకు పోయాడో అని అడుగుతున్నాను. ఈరోజు సత్యం కొరకు నువ్వు సమయాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ ధనాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టగలవా? సత్యం కొరకు నీ ప్రాణాన్ని తృణప్రాయంగించగలవా? సత్యం కొరకు నీ కుటుంబాన్ని, బంధాన్ని పక్కన పెట్టి రాగలవా? సత్యం కొరకు నువ్వు దేవుని కొరకు చనిపోగలవా? ఏంటి సత్యం అంటే? సత్యం అంటే ఇది. దీన్ని స్వీకరించాలంటే మరి చెప్తున్నాను, దమ్ముండాలి. సత్యాన్ని స్వీకరించాలి. దమ్ము పిలాతుగాడికి లేదు. ఆ దమ్ము పిలాతుగాడికే కాదు, ఈరోజు చాలా మందికి లేదు. సత్యం స్వీకరించాలంటే దమ్ముండాలి. ఏం దమ్ముండాలి? నీ టైం ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా? నీ నాలెడ్జ్ ఇచ్చే ఇవ్వగలవా? నీ లైఫ్ ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు. పిలాతుగాడు అడిగేసి ఎలాగైతే పక్క పోయాడో నువ్వు కూడా సత్యాన్ని ఎలా నేర్చుకున్నా తెలుసా? 2 రెళ్ళు 4 అని నేర్చుకున్నావు. ఎవరికి కావాలి 2 రెళ్ళు 4 అని నేర్చుకున్నావు? వెల కావాలి, వెల. సత్యం వెల కోరుతుంది. రా, నీ సంపాదన అంతా ఇచ్చి నా కొరకు రా, నా కొరకు మరణించడానికి రా. సామెత గ్రంథంలో ఉంది. సత్యం ఏం కోరుతుందంటే నీ టైం, నాలెడ్జ్ అన్నిటినీ కోరుతుంది. పిలాతు అది ఇవ్వలేడు, పిలాతు అది చేయలేడు, పిలాతు వల్ల కాదు, పిలాతుకి అది జరగదు. పిలాతు అన్నిటిని సాక్రిఫైస్ చేసి దేవుడి దగ్గరికి రాలేడు. పైపెచ్చికి 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. పిలాతు అంటున్నాడు, నువ్వు నాతో మాట్లాడవా? జాగ్రత్త గమనించండి. 3 సార్లు నా 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 అంటాడు చూడండి. నాతో మాట్లాడవా? 3 సార్లు అంటాడు చూడండి. పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదు, నిన్ను విడిపి సిలువ వేయటకు నాకు అధికారం కలదు. నా 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 సత్యం ఏంటో చెప్పిన, ఆ నాయే చావాలంటారు. నేనన్నదే చావాలి. పిలాతు ఎందుకు యేసుక్రీస్తు అని అర్థం చేసుకోలేకపోతే తెలుసా? నా. ఈరోజు మనలో, నీలో, అందరిలో ఉన్న ఫీలింగ్ ఏంటి చెప్పినా? నేను, నా. అది చచ్చితే కానీ ఈరోజు నీ కళ్ళ ముందుకు వచ్చినా నీకు అర్థం కాదు. ఈ సత్యం నీ బుర్రకెక్కదు. పిలాతు జడ్జాగా ఒక మాట అడిగాడు, ఈయనేం చేద్దాం అని అడిగాడు 23వ అధ్యాయంలో. ఈయన అందు ఏ దోషం లేదు, ఈయనేం చేయమంటారని అడిగారు. ఈ క్వశ్చన్ మన అందరిది. ప్రతి మానవ జీవితంలో అతిపెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? యేసుప్రభు కొరకు ఎంత వివరంగా చెప్పేశారు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఈయనేం చేయాలి? ఒకటి స్వీకరించాలి, లేదా చెప్పండి వద్దని తృణీకరించి సిలువ పొమ్మన్నది. ఈ ప్రశ్న నిన్ను కూడా అడుగుతున్నాను. ఏం చేస్తావు నీ లైఫ్లో? యేసుక్రీస్తు వారిని స్వీకరించి నిన్ను నువ్వు ఆయన కొరకు చంపుకుంటావా? స్వీకరించి నిన్ను నీ కొరకు కాకుండా నా అన్నదని చంపి యేసుప్రభు కొరకు నిన్ను అప్పగెట్టుకుంటావా? లేదా ఈయనతో ఉంటే అన్నీ తగ్గించుకుని ఉండాల్సి వస్తుందని చెప్పి ఆయనే పిలాతులాగా వదిలేసి వెళ్ళిపోతాడు. ఏ రోజు ఉన్నాడు? ఆ మోతుబర్లు పెద్ద మనుషులు ఉన్నారు. ఈ సిలువ చుట్టూ ఇన్ని రాజకీయాలు చేసి 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 సృష్టికర్తను సృష్టిలో చెప్పండి సిలువేసి చంపేసి అమ్మయ్యా అనుకున్నారు.
చంపే వరకు కొనకలేదండి. అదంతా మన మీదకి వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ మన మీదకి వస్తుంటే ఒప్పుకోకపోతే ఖచ్చితంగా వస్తుంది. నిన్ను 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 నీ పిల్లల వరకు కూడా ఈ త్యాగం నేను ప్రశ్నిస్తాను. ఈ త్యాగం నీకు అలాగే అర్థమైతే, ప్రభువా పిలాతును చూస్తున్నప్పుడు నాకు అధికారం కనబడట్లేదు. పిలాతు అడిగిన 3 ప్రశ్నలు నాకు కనబడుతున్నాయి. ఒకటి, నువ్వు రాజువా అని వాడు అడిగాడు. నువ్వు రాజువా అని అడిగి తెలుసుకున్నాను, కానీ రాజుగా నా లైఫ్లోకి నిన్ను స్వీకరించాడు. సత్యం అంటే ఏంటని అడిగాడు. సత్యం వినబడుతున్నా చెవిచ్చే సమయం నాకు లేదు ప్రభువా అని ఒప్పుకోండి. సత్యం వినబడుతున్నా సత్యం నేర్చుకోవడానికి నేను ఏమీ కేటాయించిన ప్రభువా అని పిలాతు లాంటి యాటిట్యూడ్ నాకున్న ప్రభువా ఒప్పుకో. నా అని సింహాసనం కూర్చుని మోతుబరు కబుర్లు ఎలాగైతే చెప్పాడో ప్రతి దాంట్లో నానే చచ్చిపోతున్నాను ప్రభువా అని పిలాతు నాలో బతుకున్నాడని ఒప్పుకో.